రుణమాఫీపై ఎక్కడైనా చర్చకు సిద్ధమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీతో సహా కాంగ్రెస్ హామీలు చేస్తామన్న హామీలన్నిటిపై నిలదీస్తామన్నారు కేటీఆర్. రుణమాఫీ మొదట్లో 40,000 కోట్లని చెప్పి 30,000 కోట్లకు వచ్చారన్న కేటీఆర్ బడ్జెట్ కి వచ్చేసరికి 20,000కు పరిమితమయ్యారని చెప్పారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ ధర్నాలో కేటీఆర్ పాల్గొన్నారు. రుణమాఫీ మీద చెప్పే ముఖం లేదు, 6 గ్యారెంటీల గురించి మాట్లాడే దమ్ము లేదు, ప్రజలకిచ్చిన వాగ్దానాలు ఏమైనాయి రేవంత్ రెడ్డి అంటే చెప్పే సమాధానం చెప్పే సత్తా లేదు. 49,000 40,000 ఎట్లయింది, 40,000 31 ఎట్లయింది, 31 26 ఎట్లయింది, 26కి వెళ్ళి మొన్న 15 ఆగస్టు నాడు ఖమ్మం పోయిండు. అక్కడ పోయి ఏం చెప్తాడు, అయిపోయింది రుణమాఫీ, 17,900 కోట్లు వేసినా ఒడిసిపోయింది, మొత్తం 100% అయిపోయింది అన్నాడు. ఇక్కడ రైతులు బగ్గుమన్నారు, ఎక్కడైందయ్యా రుణమాఫీ, తప్పు చెప్తున్నావు, నువ్వు తప్పుడు కూతలు కూస్తున్నావు, రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పకు అని ఊరూరా రైతులు సావుడప్పు కొట్టుడు మొదలు పెట్టిండ్రు. బ్యాంకుల కాడ లొల్లి, ప్రభుత్వ కార్యాలయాల కాడ లొల్లి, గ్రామ పంచాయతీల కాడ లొల్లి, రైతు వేదికల కాడ లొల్లి, ఎక్కడికక్కడ రైతులు కదిలే వరకు భయం పట్టుకున్నది రేవంత్ రెడ్డికి. నేను సవాల్ చేసిన, రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాట వాస్తవం అయితే, నీ మాటల్లో నిజం ఉంటే నీ ఊరు సొంత ఊరు కొండారెడ్డిపల్లె, వంగూరు మండలం అచ్చంపేట నియోజకవర్గం కొండారెడ్డిపల్లె, దమ్ముంటే నువ్వు నేను పోదాం కొండారెడ్డిపల్లె. సెక్యూరిటీ వద్దు, అధికారులు వద్దు, ఎవరొద్దు, ఒకటే కారులో పోదాం, మనం పోయి ప్రజల కాడ కూర్చుందాం, రైతుల కాడ కూర్చుందాం. నీ ఊళ్ళే, నీ సొంత ఊళ్ళే రైతులు కింద 100% రుణమాఫీ అయిందని చెప్తే నా రాజీనామా అక్కడనే వాడేసి అక్కడికే పీక్తా అని చెప్పిన. సమాధానం రాదు. నేను ఇంకొక మాట కూడా అన్నా, సరే కొండారెడ్డిపల్లె పోయేందుకు నీకు ముఖం లేకపోతే కొడంగల్ పోదాంపా, కొడంగల్ పోదాం, కోసిగి పోదామా, దౌలతాబాద్ పోదామా, బొమ్మరాజ్పేట పోదామా, ఇంకేడికి పోదామా చెప్పు, గుండమల్లి పోదామా, ఏడికోదామా చెప్పు, ఆ మండలం పోయి కూసుందాం. ఎంత అయింది రుణమాఫీ, ఎక్కడన్నా ఒక్క ఊళ్ళే ఒక్క మండలంలో 100% అయిందని నువ్వు చెప్తున్న మాట నిజమైతే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారిని అడిగిన. సమాధానం లేదు, స్పందన రాదు. ఎందుకంటే పచ్చి దగాబాజు ముచ్చటాన్ని ఆయనకు కూడా తెలుసు.